బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా నేను చందు శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. భవిష్యత్తు ప్రణాళికలు చాలా ముఖ్యం కాబట్టి ఇవి నియోజకవర్గాల వారీగా 2029 వరకు 2047 ఏపీ వరకు చాలా క్లియర్ కట్గా ఇలా వెళ్తున్నారు. కీలక ఒప్పందాలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రజలకు అర్థమవుతున్నాయా? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. అంటే ఒక్కొక్కసారి ఆయనే ఒప్పుకున్నారు మొన్న అసెంబ్లీ వేదికగా, నేనేదో అనుకున్నాను కానీ కొన్ని అవ్వలేదు, నా తప్పిదాలు చాలా ఉన్నాయని. ఈసారి అలాంటి తప్పిదాలు కాకుండా ఆయన చెప్పేది క్లియర్ కట్గా అర్థమవుతుందా? పాలన, ఒప్పందాలు, హామీలతో పాటు ఇది సైమల్టేనియస్గా వెళ్ళాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఆయన నిజంగా 7 పదుల వయసులో ఇంత కష్టపడుతుంటే చూస్తుంటే కొద్దిగా మనకు కూడా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నాడు. మిగతా ఆయనతో పాటు 175 ఉంటే 174 మంది కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలి, అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టాలనేది అందరికీ అర్థమవుతుంది. మీరు చెప్పిన ఉపోద్ఘాతం 10 నిమిషాల్లో మొత్తం క్లియర్ పిక్చర్ ఇచ్చారండి. అంటే చాలా చక్కగా, అంటే విజన్ ఏంటి, ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి, విజన్ 2047 దిశగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అది ఏ విధంగా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లాలనేది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు లేని విధంగా 2014లో 19, 2024 ఈ 3 దశల్లో చూస్తే చాలా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిన తర్వాత ఆయన అనుకోలే రాష్ట్రం ఇలా పరిస్థితి అనుకోకుండా హైదరాబాద్ చుట్టూరే అన్ని కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయినమాట వాస్తవం. దాన్ని నష్టాన్ని నుంచి గట్టెక్కించడానికి ఆయన ఆ రోజున చాలా ప్రయత్నం, అనుభవం ఉన్న వ్యక్తి కావాలనుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత మోదీ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఢిల్లీని తలదనే రాజధాని అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ కాలక్రమంలో 2019 విడిగా మళ్ళీ పోటీ చేయటం, అక్కడ ఓడిపోవటం, 2024లో ఇప్పుడు అవకాశం ఆయన చంద్రబాబు నాయుడు గారి మధ్యలోని ఆలోచన ఆవిష్కరితమైన టైం వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే చివరికి జంగిల్ క్లియరెన్స్ కూడా అడవులు చుట్టూ, హైకోర్టు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు కూడా తీసేయకుండా, అంటే ఒక శ్మశాన వాతావరణం తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జంగిల్ క్లియరెన్స్కి 90 కోట్లు ఖర్చు అయింది. అంటే అమరావతి అనే పేరు పెట్టి దాన్ని చక్కగా తీసుకెళ్తాను ఆయన పడిన కష్టం వర్ణాతీతం. లేకపోతే ఇప్పుడు కొత్తగా మీరు చెప్పిన దానికంటే ఒక అడిషన్గా చూసుకుంటే, ఈ రోజున హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా జనవరి 22నే ఆమోదం తెలియజేసింది. వాళ్ళు ఒక ప్రపోజల్ పంపించారు. 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒప్పందం కుదిరింది. అంటే ఈ నెల ఆఖరి వరకు అండి, మార్చి నెలాఖరికల్లా 30,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి అన్ని కూడా టెండర్ కాల్ఫర్ చేశారు. ఇకపోతే నిన్న చూస్తే కనుక ఢిల్లీ వెళ్తే నిన్న అసెంబ్లీ సమావేశాలు, అంతకుముందు గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం పరికాహార పథకంలో కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారో మనకు అర్థమైపోయింది. మరి దీన్ని బయటపడే వాళ్ళు ఎవరంటే ఆయన 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పోరాట పట్టుమన్న పవన్ కళ్యాణ్ గారికి మోదీ ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే మోదీ గారిని ఆహ్వానించడానికే ఢిల్లీ వెళ్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కనపడుతుంది క్లియర్గా. ఏప్రిల్లో ప్రారంభోత్సవాలు, ఏప్రిల్ 15-20 మధ్యలో అన్నారు. సరే, ఏదైనా కానీ ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానించండి, ఎయిర్పోర్ట్లో లాబింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పనులు జరుగుతున్నాయి. తర్వాత వివిధ కేంద్ర మంత్రుల్ని సమావేశం అవటం, ఈరోజు పెండింగ్ పనులు క్లియరెన్స్ చేసుకోవటం, బ్యాంకర్లతో సమావేశం అవటం, మధ్యాహ్నం 2 గంటలకి మైక్రోసాఫ్ట్ అధినేత మీరు చెప్పినట్టు బిల్ గేట్స్తో వైద్య ఆరోగ్యం బేసిక్ నీడ్స్ మౌలిక సదుపాయాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అది కూడా ఒప్పందాలు కుదురుతాయి. ఆ రోజు హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకోబట్టే ఈరోజు హైదరాబాద్ అంత సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దూరదృష్టి ఈ విషయంలో ఒప్పందం క్లియర్ అయిపోయింది. ఇకపోతే వీళ్ళు ఇరువురు కలిపి చూసుకుంటే అండి, చివరికి సీడ్ యాక్సెస్ రోడ్లు ప్రతి 1 కిలోమీటర్కి అండర్ ప్రాసెస్ కూడా మొత్తం ఏమీ లేకుండా చేశారు గత ప్రభుత్వం. అది మొత్తం మళ్ళీ ఇప్పుడు పెమ్మసాని గారు గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి అవ్వటం, క్లియరెన్స్ ఇవ్వటం, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. సెంట్రల్ కూడా ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో మనం చూసాం 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, అమరావతికి, పోలవరానికి 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, రైలు కనెక్టివిటీ కావచ్చు, సరిహద్దు రాష్ట్రాలతో సంబంధాలు అమరావతికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం, ఎప్పుడు లేని విధంగా. మరి 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను మెడలు వంచి అని చెప్పే వ్యక్తి ఆయన మెడలు వంచాడు తప్పితే రాష్ట్రాన్ని గురించి ఆలోచించాల. అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. దాదాపు మోదీ గారు కూడా వచ్చి దాదాపు మనం చూసామండి 2,08,000 కోట్లు ఆయన చేశాడు. అమిత్ షా గారు చెప్పినట్టుగా దాదాపు 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఏది అడిగితే అది చేయడానికి రెడీగా ఉన్నది. కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేయటం. జల్ జీవన్ మిషన్ చూడండి, గత 5 సంవత్సరాలు 25,000 కోట్లు ఇస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వబట్టి అది నిధులు మురిగిపోయింది. కానీ ఇక్కడ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తనకున్న వాళ్ళిద్దరు కూడా యాక్సెస్తో కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఒప్పించి తీసుకురాగలుగుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న
ఆయన ఇద్దరు కుమారులు వివాహం రిసెప్షన్కి వెళ్ళారే కానీ పనంతాగానో అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి మీద. వీళ్ళ సొంత పనులు ఏమో అవసరంలా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఆ పనులు చేసుకుంటూ ఉంటే, మిగతా ఈరోజు ఎంపీలతో సమావేశం అయిపోయి పార్లమెంట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి అడగాలని చెప్పేసి ఓసారి చూస్తూ ఉంటే, లోకేష్ బాబు గారేమో ఈరోజు విజయవాడలో అశోక్ లైలాండ్ అది కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అంటే 50 దేశాల్లో ఉన్న అశోక్ లైలాండ్ గత ప్రభుత్వం కూడా తీసుకురాలేకపోయింది. ఇప్పుడు అక్కడ మల్లపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్లో హిందూజా గ్రూప్ వాళ్ళు చేసే దానివల్ల మొదటి విడత 600 మందికి, రెండో విడత 1200 మందికి ఉపాధి. అంటే ఈ దానికి ఇండైరెక్ట్గా ఇంకెంతమందికి ఉపాధి? అంటే ఈ లేలాండ్ బస్సులన్నీ నుంచి ఏపీ నుంచి అవుతాయి. ఏపీ నుంచి 2400 బస్సులు ప్రతి సంవత్సరం ప్రొడక్ట్ వస్తున్నాయి. అంటే ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ కెమెరా